ఆయుర్వేద కళాశాల తరలింపు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు తెలియదు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. కాకినాడ ఆయుర్వేద కళాశాలను తరలిస్తే దశలు వారి పోరాటం. ఎంపీ ఎమ్మెల్యేలను కలిసిన అఖిలపక్షం. కాకినాడ ఏప్రిల్ 6. కాకినాడ గర్ల్స్ పాలిటెక్నిక్ ఆనుకుని ఉన్న కాకినాడ ఆయుర్వేద ఆసుపత్రి పక్కనే కళాశాల నిర్మించాలని అక్కడ పిఠాపురంకు తరలిస్తే అఖిలపక్షం వివిధ ప్రజా సంఘాలు విద్యార్థులతో దశలు వారి పోరాటం నిర్వహిస్తామని ప్రముఖ న్యాయవాది, ఆయుర్వేద కాకినాడ ఆయుర్వేద కళాశాల నిర్మాణ పోరాట కమిటీ కన్వీనర్ డాక్టర్ జవహర్ ఆలీ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ సిటీ శాసనసభ్యులు వనవాడి వెంకటేశ్వరరావు కొండబాబుని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ కాకినాడ జిల్లా కాకినాడ చీడిల్ పోరగర్ల్స్ పాలిటెక్నిక్ ప్రాంగానికి అనుకుని 7 ఎకరాల ప్రభుత్వం భూమి ఉందని, అందులో 2 ఎకరాల ఆయుర్వేద హాస్పిటల్ నిర్మించారని, నిబంధనల ప్రకారం హాస్పిటల్ ఉన్న చోటనే కళాశాల నిర్మించాలని, సుమారు 15 కోట్లతో 50 పడకల ఆయుర్వేద ఆసుపత్రి నిర్మాణం పూర్తి అయిందని, ఇంకా 5 ఎకరాల భూమి మిగిలి ఉన్నదని, అందులో కళాశాల నిర్మాణానికి ప్రతిపాదనలు పూర్తి అయినాయని ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ 70 కోట్లతో కళాశాల కోసం నిధులు విడుదల కోసం కృషి చేశారని, అవి మంజూరు కూడా అయ్యాయని మధు అన్నారు. ప్రముఖ న్యాయవాది జవహర్ హాలి మాట్లాడుతూ మొదటి దఫగా ఈ ఆర్థిక సంవత్సరంలోపే మార్చి 31 తేదీ లోపు 7 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయాలని, కానీ ఆ కళాశాల భూమిపై భూ కసారుల కన్ను పడిందని, దీంతో ఆస్పత్రి కూడా ప్రారంభం కాలేదని ఆయన అన్నారు. గత 3 వారాల క్రితం వివిధ పత్రికల్లో కళాశాల నిర్మాణ స్థలంలో పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఎస్వీఎస్ఎన్ వర్మ కన్స్ట్రక్షన్ పేరుతో 5 స్టార్ తాజ్ హోటల్ పేరుతో జీవో నంబర్ 17 జీవోను టూరిజం డిపార్ట్మెంట్ విడుదల చేసిందని, వాస్తవంగా చెప్పాలంటే తాజ్ ఇంటర్నేషనల్ సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు మాట్లాడుతూ ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో ఎస్వీఎస్ఎన్ వర్మకు 2 కోట్లు విలువ చేసే ప్రజల ఆస్తి ప్రభుత్వ భూమిని అప్పనంగా ఒక ప్రైవేటు వ్యక్తికి అప్పగించడం చాలా హేయమైన చర్య అని, అసలు అక్కడ నిర్మించేది తాజ్ హోటల్ కాదని, వర్మ వ్యక్తిగత కళ్యాణ మండపం అని, కన్వెన్షన్ హాల్ మాత్రమే నిర్మించుకోవడానికి తాజ్ ఇంటర్నేషనల్ కాకినాడలో నిర్మించడానికి ఎవరికీ అభ్యంతరం లేదని, కాకినాడలో కావలసిన స్థలాలు ఉన్నాయని, వాటిని కొనుగోలు చేసి హోటల్ కట్టుకోవచ్చని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నరాల శివ మాట్లాడుతూ పిఠాపురంలో గత ప్రభుత్వం పేదల కోసం మన్యం భూమిలో 20,040 మందికి పేదల ఇళ్ల స్థలాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేశారని, ఆ స్థలాన్ని ఇప్పుడు ఆయుర్వేద జూనియర్ కళాశాలకు నిర్మించడానికి నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారని, పేదవాడి భూమిని లాక్కుని వాడి నోట్లో మట్టు కొడుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కామారెడ్డి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎన్టీయూసీ ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాలూరి రాజు, ధారా రామకృష్ణ, మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవానీ, కె అరుణ, బి పావని తదితరులు పాల్గొన్నారు. 50 బెడెడ్ హాస్పిటల్ ఈ స్టేట్ లో విజయవాడ తర్వాత 50 బెడెడ్ హాస్పిటల్ కాకినాడకు వచ్చింది. మీరు చాలా సార్లు విజిట్ చేశారు, ఆ ప్రాంతం అంతా చూశారు. అది వెంటనే ఓపెన్ చేసే ప్రయత్నాల్లో మీరందరూ ఉన్నారు. అలా ఉండగా అది గర్ల్స్ పాలిటెక్నిక్ పక్కన ఉన్న స్థలం. ప్రస్తుతం అదేదైతే 50 బెడెడ్ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి స్థలం, దారి మార్గాల గురించి మీరంతా ప్రయత్నం చేస్తున్నారు. అది సమస్య. అలా ఉండగా దాని పక్కన స్థలం ఉంది, సుమారు 5 ఎకరాల స్థలం. ఆ స్థలంలో కళాశాల ఆయుర్వేదిక్ హాస్పిటల్ కట్టడం అన్నది సమంజసం. కాలేజ్ కట్టడం అన్నది, ఎందుకంటే పక్కన గర్ల్స్ హాస్టల్ ఉంది, ఇటు పక్కనేమో హాస్పిటల్ ఉంది, ఇటు పక్కన డ్వెల్లింగ్ హౌసెస్ అన్నీ ఉన్నాయి. ఆ మధ్యలో ఆ కొద్దిపాటి స్థలంలో ఒక స్టార్ హోటల్ లేదా కన్వెన్షన్ సెంటరో ఒక ఫంక్షన్ హాల్లో తీసుకొచ్చి అక్కడ కట్టడం ఎంతవరకు సబబు? పర్యాటక శాఖ అభివృద్ధి కోసం వారు స్థలాన్ని కేటాయించి ఉంటే అది అనువైన ప్రదేశం కాదు. కాకినాడకి బ్రహ్మాండమైన సముద్ర తీరం ఉంది, సుందర నగరంగా అనేక చోట్ల వెళ్ళి ఆ స్థలాలు తీసుకుని అక్కడ కట్టుకోవచ్చు. అందువల్ల ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్కి పక్కనే కళాశాల ఉండాలి. ఎక్కడో పిఠాపురంలో, గొల్లపురంలో, ఎక్కడో
కళాశాల 5 ఉంటే- కిలోమీటర్స్ లోపల ఉండాలనేది ఆ, రూల్. రూల్ కదా. నిబంధన మరి. మరి అలాంటప్పుడు విద్యార్థులు ఏమైపోతారు? కలెక్టర్ గారు అలా పెట్టారా కన్ఫర్మా? కన్ఫర్మ్ పెట్టి ఇచ్చేసారంట, అక్కడ ఇచ్చారు అది కామన్ పొందాలి సార్. రిలీవ్ అయిపోతా 100% ఇది మేబీ యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ సీఎం గారైనా డిప్యూటీ సీఎం గారైనా ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్, రైతులకి ఇంపార్టెన్స్, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటని మీ అందరికీ తెలుసు. డెఫినెట్లీ ఇది ఏంటంటే అక్కడ అవగాహన ఉంది. ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ ప్రపోజల్ ఎలా పంపించారో దాన్ని బట్టి అలా రియాక్ట్ అయి ఉంటారు తప్ప డెఫినెట్లీ ఈ విషయాన్ని నేను అది వాళ్ళకి ఇప్పుడు తెలియదు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తనే ఇవ్వలేదు కాలేజ్, కాళ్ళు ఎలా పట్టుకుని బతిమలాడి దీంతో పాటు ఆయుర్వేదిక్ కాలేజ్ కావాలని చెప్పి నేను వెళ్ళి మాట్లాడి మినిస్టర్ రిక్వెస్ట్ చేస్తే మినిస్టర్ ఏమన్నారంటే మీ స్టేట్ ప్రపోజల్ నుంచి పంపించమన్నారు. స్టేట్ ప్రపోజల్ ని మరి పంపించారు అంటే స్టేట్ గవర్నమెంట్ ఆ ప్రపోజల్ పంపించింది అంటే ఇంట్రెస్టెడ్ గా ఉండి ఇక్కడ కాలేజ్ కావాలని సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కోరుకోవటం వల్ల మన హెల్త్ మినిస్టర్ సత్యప్రసాద్ గారు దీన్ని పనిగెట్టుకుని నేను ఢిల్లీకి తీసుకెళ్లి ఆయన కూడా వెళ్ళి మినిస్టర్ గారిని కలిసి దీన్ని కేటాయించుకుని 70 కోట్లు కేటాయించుకున్నాం. 70 కోట్లు కేటాయించుకుని ఆల్రెడీ 7 crores ఫండ్ కూడా ఇచ్చేసారు. దీని ఏంటంటే కాలేజ్ అనేది ఈ రేడియస్ లో 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపల 3 to 3.5 ఎకరాల స్థలం చూపించాలి. సో ఇది వచ్చిన తర్వాత ఫండ్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఈ కాలేజ్ స్థలం లేకపోవడం వల్ల ఫండ్స్ డిప్లాయ్ అవ్వలేదు. ఉన్న స్థలాన్ని టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేవన్నారు. టూరిజం డిపార్ట్మెంట్ కి ఇచ్చారంటే కాలేజీకి రాకముందా లేకపోతే ఏంటనేది నేను క్లియర్ గా కనుక్కుంటాను. రేపే కలెక్టర్ గారిని కూడా వెళ్ళి కలుస్తాను. కలిసిన తర్వాత నేను వెళ్ళి మాట్లాడతాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నేను కూడా కలుస్తాను పవన్ కళ్యాణ్ గారు. రండి, మీరు ఒకసారి వెళ్ళి కలవండి. కొండవాళ్ళు కలిస్తే ఆయన లోకేష్ తో నేను మాట్లాడతాను, మీకు అప్పుడు ఇప్పిస్తాను నేను. మళ్ళీ మమ్మల్ని అనుకుంటారు మీరు ఎట్ల పర్సన్ అన్నారండి. తమరు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మేము వస్తాం. చేస్తాను. మీరు ఎప్పుడు వస్తారో ఏంటో నేను కనుక్కుని టైమింగ్ ఇప్పిస్తాను. మీరు ఒకసారి కలిదిరిగానండి వెళ్ళి కలవండి. ఇప్పుడు ఇది సెంట్రల్ ఫండ్స్ తో జరుగుతున్నది కాబట్టి టోటలీ సెంట్రల్ ఫండ్స్ అండి. ఫండ్స్ ఇప్పుడు కాలేజ్ వచ్చిందంటే డెఫినెట్లీ ఇనిషియేటివ్ తీసుకోవాలి. 100% నేనే తెచ్చింది కదండి. నేనే ఇనిషియేటివ్ కాలేజ్ కూడా తీసుకోకపోతే అందుకే సార్ మీ కృషి అమ్మకుండా రాశాను సార్. మీరు చేసిందంతా